కరీంనగర్ జిల్లా మాతా శిశు కేంద్రం నుంచి పసికందు మాయమైంది. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళ నిర్మలాదేవి. శిశువు దగ్గర 7 సంవత్సరాల కొడుకును కాపలాగా ఉంచి నిర్మలను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆమె భర్త మనోజ్ రామ్. డాక్టర్ దగ్గర నుంచి తిరిగి రాగానే పసికందు కనబడకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు బాధితులు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 साल हुआ। नहीं इधर हॉस्पिटल आके इधर 2 दिन हुआ। मेरा संग औरत कोई भी नहीं था, मेरा पति था खाली। मेरा पति भी नहीं है अब है मगर किधर नीचे बात कर रहे। मेरा गार्जियन भी नहीं रहा। మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, శిశువు మాయమైన ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఈ పసికందు మాయమైనట్టు సీసీ కెమెరాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక పంజాబీ డ్రెస్ వేసుకున్న మహిళ ఆ పసిగుడ్డును చేతిలో పట్టుకొని ఆసుపత్రి బయట నుంచి బయటకు వెళ్ళిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. మనకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో గతంలో అంటే ఈ మాతా శిశు ఆసుపత్రి కట్టక ముందు పాత బిల్డింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు 2-3 జరిగినాయి. అప్పుడు ఒక ముఠాను పట్టుకున్నారు. ఎవరైతే ప్రసవానికి వచ్చిన మహిళలు ఉంటారో వాళ్ళ దగ్గర వేరే మహిళలు, గుర్తిరని మహిళలు వచ్చి సహాయం చేస్తున్నట్లుగా నటించడం, 2-3 రోజులుగా ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గర అంటే డెలివరీ కాకముందు నుంచే వాళ్ళు వచ్చి అది ఇది సహాయం చేసినట్టుగా ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళని నమ్మి చాలా మంది ఆ బిడ్డను చూసుకోమనో తల్లిని చూసుకోమని చెప్పి అప్పచెప్పి వెళ్తా ఉంటారు. అట్లా అప్పచెప్పిన క్రమంలోనే వీళ్ళు వాళ్ళనందరినీ నమ్మించి పసిగుడ్డుని ఎత్తుకెళ్లిన ఘటనలు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఈ రోజు ఘటన కూడా సరిగ్గా అదే విధంగా జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక్కడ స్థానిక బావుపేట గ్రానైట్ కార్డులో పనిచేస్తున్నారు. వీళ్ళకి రెండో సంతానం కోసం 3 రోజుల క్రితం వీళ్ళు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా నిన్న సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చింది తల్లి నిర్మల. ఈ రోజు ఆమెకు తల్లికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఆ ఫిట్స్ ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఆ తల్లిని వేరే ఐసీయూ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ టైంలో ఈ పాప దగ్గర, పసికందు దగ్గర ఒక బాబును వాళ్ళ అన్న కొడుకు, ఈ ఎవరైతే ప్రసవించిన మహిళ ఉందో భర్త అన్న కొడుకు 7 ఏళ్ల బాలుని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో నిన్న మొన్న నుంచి ఒక మహిళ సహాయం చేస్తూ వీళ్ళ బెడ్ దగ్గర ఉంటున్నట్టు స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న పేషెంట్ చెబుతున్నారు. ఈ మహిళ ఈ డెలివరీ అయిన మహిళకు సంబంధించిన బంధువు అనుకునే విధంగా 2-3 రోజులుగా ప్రవర్తిస్తూ వస్తున్న మహిళ ఒక్కసారిగా తల్లిని వేరే గదిలోకి తీసుకెళ్లడంతో అవకాశం వచ్చిందన్న కారణంగా ఆ పసికందును తీసుకొని నేరుగా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి గేటు దాటి అక్కడి నుంచి కోర్టు వైపుగా వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ మహిళ ఎవరు, ఈమె బెడ్ దగ్గర ఎందుకు ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే వీళ్లకు తెలిసిన మహిళనా లేకుంటే ఈ పసిపిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాకు చెందిన మహిళనా అనేది తేలాల్సి ఉంది. గతంలో జరిగిన అనుభవాలు కావచ్చు, గత పాత బిల్డింగ్ లో 2-3 పిల్లల అపహరణకు సంబంధించిన ముఠా పట్టుబడ్డప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్స్ కి దగ్గర పోలికలు ఉండడం కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తండ్రి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. ఆల్రెడీ కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వ ఈ మాతా శిశు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలతో పాటు రోడ్డు పైన ఉన్న సీసీ కెమెరాలో కూడా ఆ నిందితురాలి దృశ్యాలు నమోదైనాయి. కాబట్టి ఇంకెక్కడెక్కడ ఆ మహిళ రికార్డ్ అయినాయో చూస్తారో, ఎక్కడైనా వాహనం ఎక్కి వేరే ఊరికి వెళ్ళిపోయిందా లేకుంటే ఇక్కడ కరీంనగర్లోనే ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపన్న.